రేపు అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి మోడీ వస్తారు కదా, ఎట్లా జరుగుతుంది ఏర్పాట్లు? ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయమ్మా. 3 మంచి మంచి పాకలు వేశారు, బాగా బ్రహ్మాండంగా చైర్లు వేశారు. రాజధాని రైతులకి ప్రత్యేక గ్యాలరీలు 3 పెట్టారు. మరి దాదాపు 5 లక్షల మంది వస్తూ ఉంటున్నారు. మరి గతంలో కూడా వచ్చాడు 2015లో మోడీ గారు వచ్చి గంగానది నీళ్లను మరి అక్కడ రాజధానిలో మట్టి తీసుకొచ్చాడు, ఢిల్లీలో మట్టి తీసుకొచ్చి ఇచ్చాడు. అప్పట్లో శంకుస్థాపన జరిగింది. మళ్ళీ రేపు పునఃప్రారంభానికి వస్తున్నారు. మధ్యలో మాకు ఒక శనీశ్వరుడు వచ్చి మా రాజధానిని నిర్వీర్యం చేసి అడవిల పాలు చేశాడు. మళ్ళీ ఇప్పుడు పునఃప్రారంభానికి రేపు వస్తున్నారు. మరి ఈసారి ఏం ప్రకటిస్తారో అని ఇక్కడ రైతాంగం ఎదురు చూస్తున్నారు. మా రాజధాని అసలు దేవతల రాజధాని, ఎవరు ఏం కదిలీలేరు. కాకపోతే నిదానంగా మా రాజధాని పనులు జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికీ పనులు స్పీడ్గానే జరుగుతున్నాయి. రేపు మోడీ గారు వచ్చిపోయిన తర్వాత ఇంకా స్పీడ్గా జరుగుతాయి. దీంట్లో ఎటువంటి ఇది లేదు. మా రైతాంగం మాత్రం బాగా కోలాహలంగా ఉన్నారు. అది ఇప్పుడు ఈసారి ఈ 5 ఏళ్ళలో రాజధాని పూర్తిగా అనుకుంటున్నారా? 5 ఏళ్ళు కూడా పట్టదు, 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. నారాయణ గారు చెబుతున్నారు కదా, మున్సిపల్ శాఖ మంత్రి గారు 3 సంవత్సరాలు పూర్తి చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు 42,000 కోట్లు నిధులు ఉన్నాయి. పనులు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. మరి అట్నే కాంట్రాక్టర్లు కూడా బాగానే వచ్చేసారు. జనం కూడా, లేబర్ కూడా వచ్చారు పనిచేసేవాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పనులు ఆగవు. ఈయన చంద్రబాబు గారు ఒక ఎదగల ముఖ్యమంత్రి. కంపెనీలు రావటం ఆయన చేతుల్లో పనే. ఆయన ఎన్ని కంపెనీలైనా తేగలుగు, పెట్టగలుగు. కాకపోతే ప్రస్తుతానికి గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలకి కొంతమంది అదిరి బెదిరి పరారైపోయారు. మళ్ళీ వాళ్ళని మెల్లగా పట్టుకొస్తున్నాడు. కొంతమంది వచ్చారు, కొంతమంది వస్తూ ఉంటున్నారు. ఇప్పుడు వచ్చిన కంపెనీలన్నీ కొత్త కంపెనీలని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అలాగే ₹1 ఎకరం భూమి అని చెప్పేసి వాళ్ళకి ఇస్తున్నారు లీజ్, కొత్త కంపెనీ వాళ్ళకి. ఆడు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది 99 పైసలు అని చెప్పాడమ్మా. అవన్నీ అబద్ధాలు. వాడి పుట్టకే అబద్ధమైన పుట్టక, ఆ పార్టీ అబద్ధాల మీద పుట్టిన పార్టీ. ఆ పార్టీయే ఒక దుష్ట పరిపాలన పార్టీ. ఆ పార్టీని ఎవడో నమ్మడో, ఆ పార్టీకి ఓటేసేవాడు కూడా లేడు. అన్నదినేవాడు ఎవడు ఓటేయడు. ఎవడన్నా ఎదవన్నారు ఎదవలేయాల్సిందే కానీ ఆ జగన్మోహన్ రెడ్డికి అన్నదినేవాడు ఎవడు ఓటేయడు. అది ఇప్పుడు జగన్ 2.0 కొత్త వర్షన్తో వస్తాను అంటున్నారు కదా, 4 కూడా వస్తాడు. ఒకసారి ఆయన ఏదో కళ్ళు మూసి కళ్ళు తెచ్చారుగా 5 సంవత్సరాలు అయిపోద్ది, పరిపాలనకు వచ్చేస్తాడు. పకటి కళ్ళగా అంటున్నాడు. ఒక దుర్మార్గుడిలాగా, ఒక రాక్షసుడిలాగా. 30 ఏళ్ళు లేదా 60 ఏళ్ళు ఉంటాడు. మొన్న వచ్చి చెప్పలా ప్రగల్భాలు పలుకుతాడు. అంతే, దొంగ మాటలు చెబుతాడు, అబద్ధాలు ఆడతాడు. ఏదైనా చేయగలిగా ఆయన. అంత మంగళ ఆంధ్ర రాష్ట్రంలో కేసులు అయినా లేవు. ఈయన గారు ఎక్కినాగానే అన్ని కేసులు 13 జిల్లాల్లో మరి 60,000 కేసులు పెట్టించాడు. ఎవరి మీద అన్న పెట్టిని. అట్లాంటి దుర్మార్గుడు, రాక్షసుడు, దుర్మార్గుడు. అట్లాంటి పరిపాలనా దక్షుడు అనమాట ఆయన. కనుమూసి కన్నెత్తలిగా 5 సంవత్సరాలు అయిపోయిందని చెప్తున్నాడు. ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు, నీటి మూటలు, నీటి మీద రాతలెంతో ఆయన చెప్పే మాటలంతా. దాంట్లో అసలు ఎటువంటి అనుమానించాల్సిన అవసరం కూడా లేదు. ఆయన అసలు ఎట్టి పరిస్థితిలో కూడా ఆయన రాడు. ఉందమ్మా, మోడీ గారు వస్తున్నాడు, రేపు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు కూడా బాగానే చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ కూడా బాగానే చేస్తున్నాడు. అంతా బాగుంది మాకు ఇక్కడ, బాగా నీట్గా ఉంది, అన్నీ చేస్తున్నారు. పథకాలన్నీ అమలు అవుతున్నాయి. ఏదో చెప్తారండి, దొంగ దొంగతనంగా దొంగ మాటలు చెప్తారు కానీ మంచి మాటలు చెప్పరు కదా. చేసి చూపిస్తే అది ఆయన చేశాడు, చేయలేదంటలా. కొన్ని చేశాడు ఆయన, చేయకుండా లేడు. ఆయన 3 అన్నాడు, 6 అన్నాడు, ఆడ బట్టలు నొక్క అన్నాడు, 7 బట్టలు నొక్కుతా అన్నాడు. నొక్కడమే సరిపోయింది కానీ ఈయటం సరిపోలేదు. వీళ్ళేం చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు ఏదైనా చేతికి ఇచ్చి చూపిస్తున్నారు, అంతేగాని బాగానే ఉంది. ఆయన మామూలుగా అయితే, నా తెలిసినంత వరకు అయితే ఆయన మామూలుగా మా ఎమ్మెల్యే కూడా గెలవలేడు. అసలు 30 అప్పుడు అన్నాడు, 30 కాదు 35 కూడా ఉండేవాడు. అప్పుడు సరిగ్గా పరిపాలన చేస్తే రాజధాని గెలిచాడు, అడిగి గెలిచాడు, అవి చేశాడు, ఇవి చేశాడు, అన్నీ ఆగం చేసిపోయాడు. ఈ ఆగం అన్నీ వీళ్ళు సరి చేసుకుంటే కూడా ప్రభుత్వం బాగానే ఉంది, బాగా పరిపాలన బాగానే ఉంది, మాకు బాగానే ఉంది. మేము రాజధాని ఇటు పొలం కూడా ఇచ్చి మొన్నటిదాకా ఎటు పోదామా, పనికి పోదామా, కూలికి పోదామా అనుకున్నాం. మరి మళ్ళీ ఈయన వచ్చాడు, బాగానే ఉంది. కౌలు ఇస్తున్నాడు. ఆయన కౌలు కూడా ఇలా 2 సంవత్సరాలు కౌలు కూడా లేకొట్టాడు. మరి ఈయన వచ్చి మొన్న అప్పుడు 2 సంవత్సరాలు కౌలు ఇచ్చాడు. ఇప్పటికి
మళ్ళీ ఒక 5 సంవత్సరాలు పెంచుతానన్నాడు. ఆయన చేశాడు, చేయడానికే చేసి కొన్ని కొంచెం పనులు చేశాడు, అందుకనే పోయాడు. అందుకే 160 వచ్చినాయి, అలా 12, 11కి వచ్చినాయి. అట్నే ఉంటుంది. ఎవరైనా అధికారంలో ఉండి మదంగా చేస్తే మదం పనులుగానే ఉంటాయి. వీళ్ళు చేసినా అంతే ఉంటాయి. రేపు పొద్దున వీళ్ళైనా మంచోళ్ళనే కాదు, ఎవరు చేసినా బాగానే ఉంటుంది. అందుకే వెనకమాల చూసి పోసి వేస్తారు ఓటు అనేది మామూలు ఓటు కాదు, అది జనం ఎన్నుకునేది. అట్లా ఉంటుందండి. బాగానే ఉంది, పరిపాలన బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. మేము కూడా రాజధాని చాలా వరకు అయింది. అయితే కొన్ని అప్పుడప్పుడు అవ్వాలంటే అట్లా అయింది. పిల్లగాడు పెట్టగానే పెద్దాడు కాడుగా నిదానంగా వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు. కొన్ని అడ్డంకాలు కొన్ని ఉంటాయి. వాటికి కూడా వాళ్ళు కూడా సరి చేసుకొని మళ్ళీ సంప్రదింపులు చేసుకొని మళ్ళీ దాన్ని సాల్వ్ చేసి అప్పుడు అంతా సాల్వ్ అయినాకైతే సాల్వ్ అయింది. కొద్దిగా మధ్యలో నేనేం చేస్తాను, నాకు ఎకరం ఉంటే పొల్లడ్డం వేస్తాను, ఆ రోడ్డు పడతారు రోజు. ఆ రోడ్డు వేయలేదని మళ్ళీ నువ్వే కంప్లీట్ ఇస్తారు, ఇంకొకరు కంప్లీట్ ఇస్తారు. అది అట్లా అవన్నీ సరి చేసుకుంటా వస్తున్నారు. మరి వాళ్ళు మరి చేసుకుంటానే బాగానే వస్తున్నారు. కుటుంబ ప్రభుత్వం బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. మోడీ గారు కూడా రేపు వస్తున్నాడు. ఇక ఆయన కూడా కొన్ని నిధులు ఇస్తాడు, అప్పుకైనా ఇస్తాడు. ముందు ఏదైనా అచ్చంగా మన రాష్ట్రానికి మన అడగట్లేదు, దానికైనా ఇస్తాడు. మన అప్పుకైనా ఇస్తాడు. అప్పు పెట్టి చేసి తర్వాత నిదానంగా తీసుకుంటూ ఉంటారు. అది ప్రధాని మోడీ మళ్ళీ అమరావతి పునర్నిర్మాణానికి మొత్తం శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు కదా, ఏర్పాట్లు ఎలా జరుగుతుంది? ఏర్పాట్లన్నీ చక్కగా బాగానే చేశారమ్మా. అన్ని పక్కల అన్ని విధాలుగా 4 మూలలా బాగా చేశారు. అవకాశం రోడ్లు, పోలీసులు మడిచికొన్నాడు. ఆయన ఏమైనా మనకు వచ్చాడు వద్దున్న ఆయన పాలెం. నా ఒక పని చెప్తున్నాను నేను, మనకు వచ్చి మట్టి నీళ్ళు జల్లిపోయాడు. అప్పటి నుంచే మధ్యలో జగన్ గారు వచ్చాడు. జగన్ గారు నాశనం చేశాడు. ఆ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడితే ఆయన ఈసారి వచ్చి ఏం చేస్తాడని నాకు డౌట్గా ఉంది. సౌకర్యాలు బాగానే చేశారు కాదంట్లా. ఈసారి వచ్చి ఎలా చేస్తాడో ఏం మాట్లాడతాడో అయితే నా వరకు మంచి చేస్తే బాగానే ఉంటుంది. మళ్ళీ ఎత్తే ఏదైనా చేస్తే ఇక మేము తెచ్చామే. అదేనమ్మా. అవసరం బాబు గారు అయిద్ది అంటున్నాడు. కూటమి ప్రభుత్వం అన్ని పోలవరం ఇది చేస్తానంటున్నాడమ్మా. ఆ మాటలు నమ్మే మేము సంతోషిస్తున్నాము. ఇంకా ఒక రింగ్ రోడ్డుకి ఏమన్నా సగరానికి ఇంకా 40,000కి ఎకరం కావాలంట, తీసుకుంటా ఉన్నారు. సంతోషమే. నేను అనేది ఏంటంటే మా ఊళ్ళో పక్క టీడీపీ, నేను ఫస్ట్ నుంచి ఎన్టీఆర్ కాంచి ఒక ఆయన ఇందాక చంద్రబాబు తాత నీ తాత చంద్రబాబుని ఏదో అన్నావు అంట అన్నాడు. చంద్రబాబుని ఏమంటాం కాదు రా, చేసాడు చేయమన్నాను. అది చెప్పినాడు ఎవడో తీసుకురా అన్న. అది అమ్మ పుట్టుమట్టికి పోయారు ఇందాక ఈ జెండాలు తీసుకొని పుట్టిన పాలెం. రాజధాని అమ్మ రైతులకి బాగా కళ్ళ పండగగానే ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చినాక చక్కగా చేస్తున్నారు, ఇబ్బందులు ఏమి లేవు. పొద్దున్నే వాళ్ళు పడతారిగ్గా ఇంటింటికి వచ్చి 4 గెలిచిపోయారు. ఈ పనికి ఆహార పథకం కింద దీనికి 9 ఇచ్చారు ఒక్కొక్కడికి. కచ్చిమాళ్ళకి 4 ఉత్తాపించిన వాళ్ళకి. పరిపాలన బాగుంది బాబు గారిది. పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు బాగానే చేస్తున్నారు, చేయట్లేదంటలా. వాళ్ళు ముందు పొద్దున పని వచ్చాడు చేశాడు. మరి ఈసారి ఏందో చేస్తే మంచిదే, లేకపోతే ఏంటి అని చేయడం చేస్తూ ఉంటున్నారు. అది ఇదమ్మా. నిర్మాణానికి ఎలా ఉన్న ఏర్పాట్లు? మాది విజయవాడ అండి. స్టేజ్ చూడటానికి వచ్చాం, ఎట్టుందో ఏర్పాట్లని చూడటానికి వచ్చాం. చాలా బాగుంది. ప్రజలకి దారి కానీ శుభ్రంగా, లైట్లు కానీ అన్నీ శుభ్రంగా చాలా బాగుంది. మాకు ఈ రాష్ట్రాన్ని చేయటం మాకు చాలా అదృష్టం, చాలా మంచిది. పిల్లలందరికీ మా పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి, అది మేము కోరుకుంటుంది. ఆయన వచ్చినప్పుడు అది వేరే విషయం అమ్మా, అది తెలీదు. తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరు కలిసికట్టుగా ఉండారు కాబట్టి శుభ్రంగా చేస్తారనుకుంటున్నాం మేము అందరం. అది రైతులకు చాలా మేలు జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టేస్తున్నాడు. ఆ పక్కమ్మట సామాను వేసినా కూడా దానికి కూడా రెంట్ ఇస్తున్నాడు. సామాను రెంట్ కూడా, ఆ స్థలానికి రెంట్ కూడా ఇస్తున్నాడు. దాంట్లో డౌట్ లేదు. రైతులందరూ చాలా శుభ్రంగా ఉన్నారు, చాలా మంచిది. అసలుకి ఎవరు అడగకుండానే రైతులు పొలాలు ఇస్తున్నారు. ఇంకా
ఈ మొత్తం పొలాలు ఇంకా చాలామంది పొలాలు ఇస్తాం మేము పొలాలు ఇస్తామని ముందుకు వస్తున్నారు. అది మేలు జరుగుతుంది. మా పిల్లలందరూ అమెరికా పంపించకుండా చక్కగా స్టాఫ్ వేరు మొత్తం ఇక్కడికి వస్తుంది. చక్కగా పిల్లల్ని ఇక్కడ చేర్చుకుంటాం. మా ఇంటికి వచ్చి చక్కగా అన్నం తింటారు, చక్కగా డ్యూటీకి వెళ్ళి వస్తారు. అది బాబాయ్ ఇక్కడ అందరికీ ఇన్విటేషన్లు వచ్చినాయా అక్కడ? వచ్చినాయి అమ్మ. మాది గుంటూరు జిల్లా మంగళగిరి దగ్గర సిలువూరు, ఆడకు కూడా పంపించారు. అవి తీసుకొచ్చి ఇక్కడ కూడా ఇస్తున్నారంట, మేము కనుక్కున్నాం. మోడీ గారు వస్తున్నారు కదా రాజధాని మళ్ళీ స్టార్ట్ చేయడానికి, దీని గురించి ఏమంటారు? ఏర్పాట్లు ఎట్లాగా ఉన్నాయి? అత్యంత వైభవపేతంగా ఏదైతే అమరావతి రాజధాని విధ్వంసం నుండి వికాసం వైపుకి ప్రయాణించే క్రమంలో గతంలో నరేంద్ర మోడీ గారు ఈ అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఆ తదుపరి విధ్వంసం జరిగింది. ఆ విధ్వంసం నుండి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వికాసం వైపుకి అడుగులు పడుతూ ఈ రాజధానిని అంతర్జాతీయ స్థాయి రాజధాని నగరంగా నిర్మించడానికి అనేక రకాల ఏర్పాట్లను ఇప్పటికే కూటమి ప్రభుత్వం చేపట్టింది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో. ఈ ప్రభుత్వం ఇప్పటికే 54,500 కోట్ల రూపాయలకి టెండర్లను పిలిచింది మౌలిక వసతులను కల్పించడానికి. అదేవిధంగా దానికి అవసరమైనటువంటి నిధుల్ని సిఆర్డిఏ ద్వారా ప్రపంచ బ్యాంకు నుండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుండి, అదేవిధంగా ఇక జర్మన్ బ్యాంకు నుండి, అడ్కో నుండి సుమారుగా 30,000 కోట్ల రూపాయల రుణానికి కూడా ఇప్పటికే ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మరొక్కసారి ఈ యొక్క వికాసం వైపు అడుగులు వేసే విధంగా భారతదేశం మొత్తానికి కూడా శక్తివంతమైనటువంటి ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మళ్ళీ ఈ అమరావతి పునఃప్రారంభం కనుక చేస్తే ప్రజలందరూ, పెట్టుబడిదారులు ఒక మంచి విశ్వాసంతో పాటుగా ఈ అమరావతి రాజధాని అజరామంగా వెలుగొందే విధంగా నిర్మాణ కార్యక్రమాలు చేపడతారని రైతులుగా మేమందరం ఆశిస్తూ ఉన్నాం. అందుకని 1000 కళ్ళతో ప్రధానమంత్రి గారిని ఆహ్వానిస్తూ వారికి స్వాగతం పలకడానికి ఎదురు చూస్తూ ఉన్నాం. తప్పకుండా శక్తివంతమైన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది. దీనికి ఒక ప్రపంచంలోనే గొప్ప విజనరీ లీడర్గా పేరొందినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క భవిష్యత్తు మార్గదర్శకత్వంతో, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ఈ అమరావతి రాజధాని నిర్మాణం అత్యంత వైభవపేతంగా రేపు పునఃప్రారంభం చేయబడుతుంది. డెఫినెట్గా ఈ రాజధాని అంతర్జాతీయ స్థాయి రాజధానిగా విరాజిల్లుతుందనేటువంటి పూర్తి విశ్వాసం రైతులందరిలో ఉంది. మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఎన్నో బాధలు అనుభవించాం గత ప్రభుత్వంలో. ఆ బాధలన్నిటికీ మరిచిపోయే విధంగా అత్యంత సంతోషంగా పండగ వాతావరణం ఈరోజు రాజధాని గ్రామాల్లో ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.